హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించిన సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్ కింద 272 పోస్టులని స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయడానికి సంబంధించి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి టోటల్గా 272 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, అంటే ఎవరైతే ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మంచి సర్టిఫికేట్స్ పొందినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ లేకుండా మీకు ట్రయల్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో మనకి 272 కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి యాజ్ 7th CPC ప్రకారం మీకు చాలా మంచి శాలరీస్ ఉంటాయి. 35,000 రూపీస్ వరకు స్టార్టింగ్లోనే మీకు శాలరీస్ అయితే ఉంటాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్ జీడీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు త్రూ స్పోర్ట్స్ కోటా కింద. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. దీనితో పాటు మీకు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఆ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన, అలాగే జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో మీరు పార్టిసిపేట్ చేసిన, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకి సంబంధించి సీనియర్ ఆర్ జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసిన, అలాగే ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో మీరు రిప్రజెంట్ చేసిన, అలాగే మనకి స్టేట్ స్కూల్స్ ఇన్ ది నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్ అనేటువంటి ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసిన, లేదా మీకు ఇక్కడ నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్లో మీరు పార్టిసిపేట్ చేసినటువంటి అవార్డు కనుక మీకు ఉన్నట్లయితే వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అండ్ దీనితో పాటు మీకు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి SC ST క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇది స్పోర్ట్స్ కోటా కాబట్టి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 8 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది కూడా కలుపుకొని వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. SC ST ఫీమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ పర్టికులర్ స్టేజ్ 1 స్టేజ్ 2 అని చెప్పేసి కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేసినటువంటి వారు, నేషనల్ మెడల్స్ క్రాక్ చేసినటువంటి వారు, అప్ టు 3rd place వరకు ఉన్నటువంటి వారికి ఫస్ట్ ఛాన్స్ అయితే ఇస్తారు. తర్వాత మిగిలినటువంటి వారికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మంత్ వరకు మనకి టైం అయితే ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ PDF అండ్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అప్లై చేయండి. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి గురుకుల పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎన్నికల కమిషన్కు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు విజ్ఞప్తి. ఇప్పటికే కేటగిరీ వారీగా మెరిట్ జాబితాలు సిద్ధమని చెప్పేసి ఇచ్చారు. గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియను కొనసాగించేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పోస్టుల వారీగా, అభ్యర్థుల ఆప్షన్ల వారీగా మెరిట్ జాబితాలను కూడా సిద్ధం చేసింది. అయితే తదుపరి నియామక ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్కు లేఖ చేసింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో వారు కనుక అనుమతినిచ్చినట్లయితే సో దీనికి సంబంధించి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టేందుకు సన్నద్ధమవుతోందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోస్టుల వారీగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు అనుమతులు మంజూరు. ఎన్నికల కమిషన్కు తాజాగా ట్రిబ్ విజ్ఞప్తి చేసింది. సో EC అనుమతులు మంజూరు చేస్తే వెంటనే పై స్థాయి నుంచి దిగువ స్థాయి పోస్టుల భర్తీని చేపట్టాలని ట్రిబ్ నిర్ణయించిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి మనకి తెలంగాణలో మరొక పరీక్ష వాయిదా వేయడం జరిగింది. MPHA ఫీమేల్ పరీక్షను వాయిదా వేశారు. రాష్ట్రంలో మరో పోటీ పరీక్ష వాయిదా పడింది. వైద్య ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ANM పోస్టుల భర్తీకి నవంబర్ 10న జరగాల్సినటువంటి రాత పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి శనివారం ఓ ప్రకటన చేశారు. పరీక్ష కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు. 1931 MPHA పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూలై 26న బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలోనే రాత పరీక్ష వాయిదా వేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా ఇచ్చారు.
ఇంకా ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఏఎన్ఎం ఎగ్జామినేషన్ వాయిదా అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వచ్చే నెల 10న జరగాల్సినటువంటి ఈ ఏఎన్ఎం పోస్టులకి సంబంధించి 1931 పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షని వాయిదా వేస్తున్నట్లు మెడికల్ బోర్డు సో దీనికి సంబంధించి మనకు నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి ఆఫీసు సబార్డినేట్లకు పే స్కేల్ చెల్లించాలి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆఫీసు సబార్డినేట్ల కోర్టు కేసు ముగిసినటువంటి నేపథ్యంలో వీఆర్ఎల్ నుంచి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్లుగా పే స్కేల్ కల్పించినటువంటి వారికి వెంటనే ఎంప్లాయీ ఐడీలు కేటాయించి వేతనాలు చెల్లించాలని ట్రెసా ప్రతినిధి బృందం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ట్రెసా ప్రతినిధి బృందం శనివారం ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసింది. ఆఫీస్ సబార్డినేట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని కోరింది. దీనిపై మిట్టల్ సానుకూలంగా స్పందించినట్లు ట్రెసా బృందం తెలిపింది. కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఇంకా మిగిలినటువంటి వారు పాల్గొన్నట్లుగా డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ రద్దు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పేసి కూడా ఈ విధంగా వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ కన్సల్టెంట్ డ్రోన్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు niphm.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.